ఖమ్మం రూరల్ మండలం ఆరేకోడలో ఒక వ్యక్తి బ్యాంక్ అకౌంట్ నుంచి సైబర్ నేరగాళ్లు నగదు దోచుకున్నారు. రమేష్ అనే వ్యక్తి 25,000 రూపాయలు తన అకౌంట్లో వేశారు. రమేష్ అకౌంట్ ను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు ఫోన్ పే ద్వారా పలు దఫాలుగా 24,500 రూపాయలు వేరే అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేశారు. రమేష్ తన కుమార్తెకు డబ్బులు పంపేందుకు చూడగా వేరే నంబర్కు నగదు ట్రాన్స్ఫర్ కావడంతో వెంటనే రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు ఇది కూడా పెట్ట మోహన్, మాది ఖమ్మం రూరల్ మండలం ఆరికోడు తండ. మా గ్రామం రూరల్ మండలం కిందకి వస్తుంది. మాది ఎస్బీఐ బ్యాంకులో మా పిల్ల కోసం నేను చదువు కోసం నేను 24,500 రూపాయలు దాచుకున్నాను, వడ్లు అమ్మిన డబ్బులు. ఆ డబ్బులు 28వ తారీఖు రాత్రి 12ంటికి మనకు తెలియకుండా డబ్బులు డ్రా చేసుకున్నారు. అది ఎవరు అని చెప్పి బ్యాంకుకి పోయి అడిగితే బ్యాంకుకి కూడా ఏం సమాధానం లేదు. మేనేజర్ గారికి కూడా అడిగాను, నేను సమాధానం లేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళమంటే నేను పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయడానికి వచ్చినానండి. అదే శనివారం నైట్ పోయినాయి డబ్బులు సార్. పొద్దున వచ్చి నేను చూస్తే ఆ డబ్బులు మొత్తం ఒక అకౌంట్కి 24,500 డైరెక్ట్ కొడితే అది ఫోన్పే పోలేదు. ఇంకొక అకౌంట్కి డైరెక్ట్గా 24,500 కొడితే అది ఫోన్పే ఫెయిల్ అని వచ్చింది. తర్వాత నెక్స్ట్ టైంలో వేరే అకౌంట్కి కొట్టుకొని 5,000, 4,500, 5,000, 5,000, 4 సార్లు 4 5లు 25,000 కొట్టుకున్నారండి. ఆ 4,500తో 24,500 రూపాయలు కొట్టుకున్నారు ఆయన అకౌంట్లో. ఆయన అకౌంట్లో పాస్వర్డ్ అయింది. నా ఫోన్పే మాత్రం పని చేయకుండా చేసి బ్యాంక్ వాళ్ళు డైరెక్ట్గా బ్యాంకుకి వెళ్ళి అడిగితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టమన్నారు. నేను పోలీస్ స్టేషన్ కాడికి వచ్చాను సార్. పోలీసు వాళ్ళు తక్షణమే ఈ చర్యను తీసుకొని పరిష్కారం చేయాలని చెప్పి కోరుతున్నాను.